ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు, ఓకే, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు, మైక్రో అబ్జర్వర్ సార్ మైక్రో అబ్జర్వర్ సార్ ఓకే అంటే ఉన్నారు సార్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు సార్ టీమ్ ఓటు ఇచ్చాము సంతకాలన్నీ ఓటు ఇచ్చాము ఓటు వేస్తున్నారా? మనం చూడకూడదు వాళ్ళని. అంటే ఈవీఎం ఏముందమ్మా నేను చెప్పాక టిక్ పెట్టండి ఏముందని టిక్ పెట్టండి మీరు ఎలా టిక్ పెట్టాలో చెప్పారు. మీకు నచ్చిన గుర్తు పెట్టి టిక్ పెట్టి మాట్లాడండి చూడకూడదు. అయితే వేసారు ఫోల్డెడ్ ఇటు చూపించమ్మా మామ మామ ఇటు చూడండి మామగారు ఇటు చూడండి తర్వాత పెడతాం ఇచ్చారు కదా ఒకటి ఒక దాంట్లో గవర్నమెంట్ అనిపించమ్మా ఇది కంపల్సరీ పార్టీ అని కదమ్మా కలెక్టర్ గారమ్మా కలెక్టర్ గారు అమ్మా అతికించండి అవసరం వెళ్ళండి అన్నా ఫోన్ అన్నా ఆవిడ సంతకం ఎక్కడ ఇది పార్లమెంట్ పార్లమెంట్ అసెంబ్లీ వెరీ గుడ్. చూడండి చిరిగిపోయింది. ఇక్కడ ఏ బాక్స్ హోమ్ ఓటింగ్ అవసరం లేదు. హోమ్ ఓటింగ్ అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్ అవసరం లేదు. నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను నాట్ రిక్వైర్డ్. వేస్తారు నో ఇష్యూస్ వేసిన బట్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు అక్కడ రౌండ్ చేస్తారండి బూత్ లో ఆ బోర్డు దగ్గర చేసి బుక్ లో పీపీ రాస్తాం. రాసేసి బాక్స్ That's not your business. That's not your business. ఎవరు చెప్పారు? నో ఇది మీరు ఇక్కడ పీబీ అని రాస్తారు. ఎవరు చెప్పారు? నో ఇప్పుడు రాశారు. మీరు అక్కడ పీబీ క్రాస్ చేయమని ఎవరు చెప్పారు? లేడీ అయితే క్రాస్ చేసి That's not your business. That's not. సార్ మీరు ఎక్కడ వేసేయండి. మామ ఇటు చూడు మామ ఇటు చూడు మామ చూడమ్మా అటాటు అది ఓకే yes ఆవిడ కాదని తెలుసుకోవడానికి ఇచ్చాము. ఓకే నేను ఇప్పుడు తీసి పెట్టాలి. నేను మళ్ళీ అవన్నీ చేస్తారేమో. ఓకే ఐ థింక్ తన ఎక్స్పీరియన్స్ పురాణం ఫోటో చూడండి. ఫోటో సో 445 బాలసుబ్రహ్మణ్యం పురాణం. ఓకే సో దెన్ ఇంటి సంఖ్య 57 12 2 అంతే కదా? మీ ఆధార్ కార్డు కానీ ఎవరు
మా బాబు ఆధార్ కార్డు ఇవ్వండి. Yes. 40 263 సార్. PS నెంబర్ 263. 1 minute. PS number ఎంత? 263 సార్. 263. 445. సీరియల్ నెంబర్ 445. ఒకటే కదా? రెండు కోట్లు. ఆ? ఒకటి పార్లమెంట్ అసెంబ్లీ. సార్ సంతకం చేస్తారా? సంతకం చేస్తారా? చాలు. Who said? Not required. Not. No, అదేం అవసరం లేదు. Who said? చిరిగిపోతుంది. స్లో రిలాక్స్. అయితే మాత్రం రిలాక్స్ స్లో అట్లా చిరిగిపోతే ఎలా ఉంటుంది? బ్యాలెట్ నెంబర్ అమ్మా అసెంబ్లీ 102609. 09. పార్లమెంట్ వచ్చేసి 115309. వర్క్ చేయండి. ద్వితీయం రిజిస్టర్ సార్ అబ్జర్వ్. స్లో పర్వాలేదు. రిలాక్స్. రికార్డింగ్ చేయండి. 13 ఇయర్ చేయండి. 13 ఇయర్లు. ఇక్కడ మీ సంతకం ఫోటోగ్రాఫర్ అక్కడేనండి. అక్కడే కొంచెం కింద పెట్టాల్సింది. పర్లేదు. అక్కడ అవసరం లేదు. నాట్ సెండింగ్ కదా. నాట్ రిక్వైర్డ్. ఎందుకది? ఈజ్ నాట్ సెండింగ్. ఈజ్ గివింగ్ డైరెక్ట్లీ. నాట్ రిక్వైర్డ్. ఓన్లీ 13 years. కింద సైన్ చేయండి. 13 బిల్ పైన అక్కడ పోస్టులో పంపించట్లేదు. నాకు అర్థమవుతుంది. సెండర్ అనేది ఈజ్ నాట్ సెండింగ్. కామన్ సెన్స్. యూజ్ యువర్ కామన్ సెన్స్. ఓకే. ఈజ్ నాట్ సెండింగ్. సార్ రిజిస్టర్ 17 ఇయర్ రిజిస్టర్. అవునండి. అంటే 2 సంతకాలు చేయాలి. సార్ పార్లమెంట్ ఓటు అసెంబ్లీ ఓటు 2 ఓట్లు కదండి. ఇంకా వాళ్ళకి అలానే సార్ ఇంకా ప్రెస్సింగ్ కదా. నాకు మిషన్ తెస్తారు కదా. బ్యాలెట్ నెంబర్ సార్ ఇది ఇక్కడ అక్కడ ఇది ఎనెక్స్ 12 ఇది. ఇంకోటి జనరల్గా 2 అవసరం ఉండదు. ఒకటే అంటే బుక్లో అవసరం. నాట్ రిక్వైర్డ్. మీరు ఇవన్నీ డబుల్ వర్క్ చేసుకుంటున్నారు. నాట్ రిక్వైర్డ్. అక్కడే సైమల్టేనియస్ ఎలక్షన్. సింగిల్ ఎనెక్స్ 12. సింగిల్ సిగ్నేచర్. ఆయన కనిపించలేదా? పట్టుకోవాలి ఇదేమో అసెంబ్లీ. అది పార్లమెంట్. ఇంకో అవసరం లేదండి. ఇంకొద్దాను పెట్టచ్చు. మీరు లోపల ఉన్న నేను చూసుకోలేదు అసలు. అవునా అయిపోయింది ఇక్కడ. అంటే 2 ఇళ్ళకి అందరికీ నమస్కారం. ఇంటి వద్దకే ఓటింగ్ అనేది హోమ్ ఓటింగ్
ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉదయం 7-7:30కే స్టార్ట్ అయింది. మన జిల్లాలో మొత్తం 1052 ఒక 640 సీనియర్ సిటిజన్స్, ఒక 442 అనేటువంటి పీడబ్ల్యూడీస్, మొత్తం 1052 అనేటువంటి మొత్తం మనకి ఉన్నారు. సో దీంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికైనా యావరేజ్ 100+ ఉన్నారు. బట్ ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం 304 మంది ఉన్నారు. సో ఈరోజు మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% ఈరోజు అయిపోతుంది అనుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే 9వ తారీఖున కూడా మళ్ళీ రెండో విజిట్ ఉంది. ఈ విజిట్లో వచ్చినప్పుడు మొదటి విజిట్లోకి వచ్చేటప్పుడు రాయమంటున్నాము విజిటెడ్ సో అండ్ సో డేట్, వాళ్ళు ఆబ్సెంట్ అయి ఉన్నారు అనుకుని చెప్పేసి అని. సో ఆల్రెడీ ఓటు క్యాస్ట్ అనేటువంటిది అయిపోతే అనేటువంటిది నో ఇష్యూస్. సో దాని తగ్గట్టుగా రూట్స్ అనేటువంటి ప్లాన్ చేసుకున్నారు. దీనికి కూడా ఒక పోలింగ్ అధికారి, దానికి ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఇలా 5 టీంతో అనేటువంటిది సెక్టర్ ఆఫీసర్ మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి ఏఆర్ఓ పీబీ కూడా దాన్ని అక్కడక్కడ మానిటర్ చేస్తూ ఆర్ఓ అనేటువంటి ఎంటైర్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో మీకు విదితమే ఇప్పుడు ఆబ్సెంటీ ఓటింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది మనకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. మన సెంట్రలైజ్డ్గా జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో కూడా ఏవిఈఎస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే 12Ds, ఫామ్ 12D ఎవరైతే ఉంటారో అంటే లైక్ ఆ రోజు ఎలక్ట్రిసిటీ స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి డ్రైవర్సు వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ అనేటువంటిది అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక 31 డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. అవి కూడా మన జిల్లాలో సుమారు ఒక 1050 వరకు అనేటువంటి మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా 22 వరకు వచ్చిన అప్లికేషన్స్. అది కూడా ఈరోజు ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది 3 రోజులు కూడా ఉంటుంది. ఈవెన్ మీడియా పీపుల్ ఎవరైతే మనకి ఇచ్చున్నారో అఫీషియల్గా వాళ్ళు కూడా 12D కింద అనేటువంటి వస్తారు. సో హోమ్ ఓటింగ్ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో ఇంటి వద్దకే అనేటువంటిది వెళ్ళి వేయడం అనేటువంటిది నిజంగా 85 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఒక 25 మంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా అనేటువంటిది ఉంటుంది. మొత్తం అంతా కలిసి ఒక 9,500 మంది 85 దాటిన ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ ఆప్ట్ చేసుకున్నది కేవలం 640 మంది మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి ఆ రోజు 13వ తారీఖున వెళ్ళి మేము అక్కడే వేస్తాము అనుకుని చెప్పేసిన అటాచ్మెంట్ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీడబ్ల్యూడీస్ కూడా సుమారు ఒక 14,400 ఉన్నప్పటికీ కూడా మనకి ఈ విధంగా ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ 412 మందే. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మేము వస్తాము, మేము అక్కడే వేస్తాము అనుకుని చెప్పేసి అన్నారు. సో మంచిది. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ తిరిగి మనసు మార్చుకొని వేద్దాము అనుకున్నా అవ్వదు. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా 13వ తారీఖు రావాలి. దానికి తగ్గట్టుగా ఒకవేళ సీనియర్ సిటిజన్స్ వచ్చినా, పీడబ్ల్యూడీస్ వచ్చినా దానికి తగ్గట్టుగా వాళ్ళకి లైక్ మైండెడ్ పర్సన్స్ని పెట్టుకోవడము, స్టాఫ్ని పెట్టుకోవడము, వాళ్ళని ప్రయారిటీ పెట్టుకోవడము, వాళ్ళకి వీల్ చైర్స్ పెట్టుకోవడము, వాళ్ళకి కంపానియన్స్ పెట్టుకోవడము, వాళ్ళకి ప్లాన్ చేయడము, ఇవన్నీ కూడా అనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకని సార్ అంటే ఇన్ని 8,000 మంది ఉన్నా కూడా 640 మంది ఆప్షన్ చేసుకోవడానికి ఏంటి అవగాహన లేకుండా, లేకపోతే అంటే మొత్తం మనం ఏం చేసామంటే ఈ 9,500+ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉంది ఫెసిలిటీ, మీరు ఆ రోజు వచ్చి వేసుకుంటారా లేకపోతే అనేటువంటిది ఇప్పుడు వేసుకుంటారా అని అడిగితే లేదు మాకు అటాచ్మెంట్ ఉంది, మేము ఆ రోజు అనేటువంటిది పోలింగ్ రోజు అక్కడికి వచ్చి వేస్తేనే మాకు వేసినట్టు, ఇలా వేస్తే ఈ ఓటు అనేటువంటిది లెక్కలోకి వస్తుందో లేదో అనేటువంటిది అనే ఒక వాళ్ళు ఇంకా అది రాలేదనమాట ఆ కాన్ఫిడెన్స్ అనేది. చెప్పాం అవేర్నెస్ లేదు మీరు ఈ బ్యాలెట్లో వేస్తారు, లేదు ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఆ మెషిన్ ఏదో ఉంది అదే తెస్తారా అన్నారు చాలామంది. లేదు అది తీసుకురావడానికి అవ్వదు, కేవలం బ్యాలెట్ మాత్రమే ఇస్తాము అనుకుని అంటే అందుకు 640 వచ్చారు. థ్యాంక్ యూ.